శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా 21 జనవరి 2024 పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారము నుండి పుష్యమాస కృష్ణపక్ష ద్వితీయ 27 జనవరి 2024 శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనం సమగ్రంగా పరిశీలన చేసి మనం వార ఫలితాలను చెప్పుకుందాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం: మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనుస్సులో కుజుడు, బుధుడు, శుక్రుడు, మకరంలో రవి, కుంభంలో శని, మీనంలో రాహువు. వృషభంలో ఉన్నటువంటి చంద్రుడు మిథునంలోకి ప్రవేశించి కర్కాటకానికి వెళ్ళి 27వ తేదీ కర్కాటకంలో పరిపూర్ణంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహములన్నీ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ ఆదివారము 21వ తేదీ పుత్రదా ఏకాదశి అంటారు. ఈరోజు రైవత మన్వాది అని కూడా చెప్తారు. అలాగే 22వ తేదీ కూర్మద్వాదశి, ఇక 25వ తేదీ లీలా విశ్వంభర దత్తావతారం. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక మరి ఈ 21వ తేదీ నుంచి మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా శని కేతువు 2 గ్రహాలైతే శుభంగా ఉన్నాయి. కొంత గురువు అర్ధశుభుడు, అలాగే రవి శుక్రుడు కూడా అర్ధశుభులుగా కొన్ని ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. మేషరాశి వారికి ఈ ఆదివారము నుంచి వృత్తిపరంగా కొంత అదనపు రాబడి అయితే ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయముల యందు మేషరాశి వారికి ఒక సంతృప్తికరమైనటువంటి మొదలనేటువంటిది అవుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీకు కొంత కుతూహలాన్ని కలిగింపచేయవచ్చు. ఈ బుధ గురు శుక్రవారాల్లో జరిగేటువంటి సంఘటనలు. సన్నిహితులతో వివాదాలు అనేటువంటివి పెట్టుకోకండి. అంటే మీకు ఏమిటి అంటే మాట తీరు మార్పు వల్ల కొంత వివాదం అనేటువంటిది లేకున్నా అది క్రియేషన్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి వివాదాలు అనేటువంటివి ఎదురవుతాయి. ఇంట్లో శుభకార్యములకు సంబంధించినటువంటి ప్రస్తావన, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకొని అందరిలో కూడా ఒక గుర్తింపునైతే పొందుతారు. విద్యార్థుల యొక్క విద్యా వ్యాసంగానికి అవరోధాలు ఏర్పడతాయి. వ్యాపారాలు అనేటువంటివి సాఫీగానే సాగుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. రాజకీయ వర్గాలకు విదేశీ యానం అనేటువంటిది సంభవించే ఆస్కారం కూడా ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కూడా కలుస్తుంది. ఆకస్మికంగా వారాంతంలో వేదాంత ధోరణి అనేటువంటిది మేషరాశి వారిలో అధికంగా ఉంటుంది. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే ఈ వారం మేషరాశి వారికి అనుకున్నట్టుగా ఫలితాలు కొంత బాగానే ముందుకు వెళ్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అని మేషరాశి వారు కనుక పరిహారాల విషయంలోకి వచ్చినట్లయితే ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి
సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే విద్యార్థుల యొక్క విద్య అభివృద్ధిలోకి ముందుకు వెళ్తుంది. ప్రజ్ఞా వివర్ధన స్తోత్రము అనేటువంటిది మీరు చేస్తే జ్ఞాపక శక్తి నిలుస్తుంది. అలాగే ఏకాదశి నాడు 21వ తేదీ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామము వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయండి. అలాగే శనివారం రోజున గోక్షేత్రంలో గోవులకు నువ్వులతో చేసిన పదార్థాలను కూడా కొంత తినిపించే ప్రయత్నం చేస్తే మీకు చక్కటి ఫలితాలు ఈ వారంలో పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు బాగానే ఉన్నాడు. అలాగే రవి కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. శుక్రుడు అర్ధశుభుడు. ఉత్సాహంగా కార్యక్రమాలైతే పూర్తి అయితే చేస్తారు. అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. స్థలాలు వాహనాలు కొనుగోలు చేయటానికి ఆసక్తిని చూపిస్తారు. శుభ కార్యక్రమముల యందు పాల్గొంటారు. సోదరుల నుంచి శుభ వర్తమానాలు మొదలైనటువంటివి కూడా మీకు అందుతాయి. భూగృహ సంబంధ విషయాలలో ఉన్నటువంటి చికాకులు అనేటువంటివి కొంత తొలగిపోవచ్చు. ప్రభుత్వ అధికారులతో సఖ్యత అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రయాణాలలో దొంగతనం జరగకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. వ్యాపారపరంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి హోదా పొందుతారు. అలాగే మానసికమైనటువంటి అశాంతి అయితే తప్పకుండా ఉంటుంది. కోర్టు వ్యవహారాదుల యందు తీర్పులనేటువంటివి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కుటుంబంలో స్త్రీ సహాయ సహకారాలతో అన్ని రకములైనటువంటి ఆనందాలను కూడా వృషభ రాశి వారు పొందుతారు. వృషభ రాశి విద్యార్థులకు ఒక శుభ వర్తమానం అనేటువంటిది కూడా ఈ వారాంతంలో అందవచ్చు. నిరుద్యోగులకు కొంత ఈ వారంలో మంచి ఫలితాలు అనేటువంటివి వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఇక వృషభ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం మీకు చాలా ఉపకరిస్తుంది. ముఖ్యంగా సంతానం లేనటువంటి వృషభ రాశి దంపతులు కనుక ఈ వారం రోజులు ప్రదోషకాలంలో శివుడి సన్నిధిలో కూర్చొని శివ సహస్రనామాన్ని కనుక పారాయణం చేస్తే తప్పకుండా సంతాన యోగ్యత అనేటువంటిది మహాదేవ అనుగ్రహంతో కలగవచ్చు. అలాగే వారంలో ఏదైనా ఒక మంచి రోజును చూసుకొని మీరు గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా ఆహారాన్ని పెట్టండి. తద్వారా నరఘోష అనేటువంటిది మీ నుంచి తొలగిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా గురువైతే శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు మార్పు చెందాలి. గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి కొంత జయం అనేటువంటిది కలుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మీరు ఏవైతే సంకల్పం చేసుకున్నారో అవి ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు వెళ్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల యందు విజయం అనేటువంటిది సాధిస్తారు. శుభవార్తలను గురు శుక్ర శనివారాల్లో వింటారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి విముక్తి అనేటువంటిది కూడా పొందుతారు. భూ సంబంధితమైనటువంటి వివాదాలు పరిష్కారమవుతాయి. దేవాలయాలు కానీ ఆధ్యాత్మిక క్షేత్రాలకు సందర్శన చేస్తారు. కొంత అనారోగ్య సూచన అనేటువంటిది ఈ గురు శుక్రవారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతులు వచ్చే ఆస్కారం కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నది. గృహంలో మార్పులు చేర్పులకు కూడా ఇది తగినటువంటి సమయము. పుణ్య నదులలో స్నానము చేసేటువంటి భాగ్యము కూడా ఉంటుంది.
కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది నిలుస్తుంది. సంతాన అభివృద్ధి కోసం చేసినటువంటి వ్యయం అనేటువంటిది నవదంపతుల యందు కొంత సత్ఫలితం అనేటువంటిది ఇవ్వవచ్చు. వార ప్రారంభంలో దూర ప్రయాణాలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కొంత మానసికమైనటువంటి ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పకుండా ఉంటుంది. మరి ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకునేటువంటి మిథున రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ముఖ్యంగా 21వ తేదీ పుత్రదా ఏకాదశి రోజున లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం 3 సార్లు చేయటము, ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటము, వారంలో ఏదైనా ఒక రోజును మీరు గోక్షేత్రంలో గడిపితే మీకు చక్కటి ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా రాహుకేతువులు శుభంగా ఉన్నారు. కొంత శుక్రుడు అలాగే బుధుడు కుజుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితములకు కారకత్వాన్ని వహిస్తూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే కొంత మెరుగ్గానే ఉంటుంది, ఇబ్బంది అనేటువంటిది ఉండకపోవచ్చు. అయితే మాట దురుసుదనం వల్లనో లేకపోతే కొంత వేరే ప్రవర్తన వల్ల సన్నిహితుల మధ్య వివాదాలు అనేటువంటివి వచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఇంతకాలం మీరు పడినటువంటి శ్రమనైతే తప్పకుండా ఫలిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొంత స్వల్ప అనారోగ్యం అనేటువంటిది గురు శుక్ర వారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు అయితే కొలిక్కి వస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు పదవులు దక్కకపోవచ్చు అనేటువంటిది ప్రధానంగా కూడా ఉంది. ముఖ్యంగా వ్యయ ప్రయాసలు అనేటువంటివి ఆది సోమ మంగళవారాల్లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగానైతే తప్పకుండా ఉంటుంది. అలాగే కొంత నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉండవచ్చు. తద్వారా మానసిక అశాంతి అనేటువంటిది ఏర్పడే ఆస్కారము ఉన్నది. అలాగే పుణ్యనదులలో స్నానము చేయటం వల్ల కొంత సంతాన అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. మరి కర్కాటక రాశి స్త్రీలకు ఈ వారం మధ్యలో ఒక అనుకూలమైనటువంటి వార్తా శ్రవణం అనేటువంటిది వినటానికి ఆస్కారం ఉన్నది. కర్కాటక రాశి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము ఆరోగ్యపరంగా. మరి కర్కాటక రాశి వారు సోమవారం నాడు శివసహస్రనామము అలాగే పుత్రదా ఏకాదశి రోజున సంతానం లేనటువంటి దంపతులు ఉపవాస దీక్ష ఉండి ఒక 3 సార్లు విష్ణు సహస్రనామము 3 సార్లు శివ సహస్రనామ పారాయణం చేయటం వల్ల కొంత సంతాన అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలతను ఇస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురు శుక్రులు శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు కుజుడు రవి కొంత అర్ధశుభులుగా మీకు ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మీరు చెప్పదలుచుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ముక్కుసూటిగా ఉండటం వల్ల ఎదుటి వ్యక్తులకు అవి నచ్చకపోవచ్చు. తద్వారా మీకు పొగరు అనేటువంటి ఒక దృక్పథాన్ని వారు చూపించటం వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికీ తల ఒగ్గాల్సినటువంటి పని లేదు. నిలకడగా ఉంటే నిజమనేటువంటిది తప్పకుండా మీకే అర్థమవుతుంది. అనుకున్న పనులు కొంత గ్రహస్థితి అనుకూలంగా లేనందువల్ల కొంత నిదానంగా సాగుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు కొంత నిరాశ నిస్పృహలను కలిగింప చేయవచ్చు. కాబట్టి ఆర్థిక వనరులను కొంత ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే సోదరులతో మనస్పర్ధలైతే తొలగుతాయి. భార్యాభర్తల మధ్య ఏకభావం అనేటువంటిది నిలుస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ అనేటువంటిది ఫలిస్తుంది. పారిశ్రామిక వర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు అనేటువంటివి తప్పకపోవచ్చు. అలాగే రాజకీయవాదులకు కొంత ఆందోళన అనేటువంటిది ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని ఒప్పందాలు వాయిదా వేయవచ్చు. తీర్థయాత్రలు తప్పకుండా చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెడతారు. భవిష్యత్తు శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు మీ గృహంలో బ్రహ్మాండంగా కొనసాగుతాయి.
ప్రస్తుత ఉద్యోగంలో ఒక మార్పు అనేటువంటిదైతే తప్పకుండా జరిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈ వారం అంతా దుర్గా అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధన చెయ్యండి. రాహుకాలంలో శుక్రవారం నాడు నిమ్మకాయలో దుర్గాదేవికి దీపారాధన చెయ్యండి. ప్రతిరోజు సంధ్యాకాలంలో శివసహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యటము, అలాగే శనివారం నాడు వెంకటేశ్వర గోవింద నామాలు శ్రద్ధగా వినటము, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం వల్ల కొన్ని పనులు సక్రమంగా మీకు పూర్తవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రాహుకేతువులు కొంత అర్ధశుభులుగా ఉన్నారు. రవి కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మకరంలో ఉన్నటువంటి రవి కొంత మీకు పెద్ద అనుకూలతను కానీ అననుకూలతను కానీ అంటే తటస్థంగా ఉండటం అనేటువంటిది మీరు గమనించవచ్చు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి అప్పులనేటువంటివి విరివిగా చేస్తారు. అందువల్ల అప్పులు చేయకపోవటము, ఆ అప్పులు చేసేటువంటి పరిస్థితిని మీరు ఎంత వీలైతే అంత తగ్గించుకోవటం అనేటువంటిది కూడా మంచిది. బంధువులు స్నేహితులతో అకారణంగా తగాదాలు అనేటువంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు అనేటువంటివి చికాకు పరుస్తాయి. ఆరోగ్యం అనేటువంటిది మందగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం అనేటువంటిది ఇబ్బంది పెట్టవచ్చు. పారిశ్రామికవేత్తలకు చికాకులు అనేటువంటివి పెరుగుతాయి. ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తుంది. కన్యారాశి వారికి విద్యార్థులకు చదువుల మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయముల మీద వ్యాపకములు అనేటువంటివి పెరుగుతాయి. అలాగే ఉద్యోగపరంగా మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపు అయితే లభిస్తుంది. విందులు వినోదాది కార్యక్రమాలకు కాలం అనేటువంటిది అనుకూలంగానే ఉంది. అలాగే పారిశ్రామికవేత్తలకు చికాకులైతే తప్పకుండా ఉంటాయి. వారం మధ్యలో కూడా ఒక చక్కటి నిరుద్యోగులకు సమాచారం అనేటువంటిది లభిస్తుంది. అలాగే మానసికమైనటువంటి ఆరాటాన్ని తగ్గించుకొని కొంత ఆందోళనను తగ్గించుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. కన్యారాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో చేయడం విధిగా పెట్టుకోండి. సంధ్యాకాల సమయంలో దీపారాధన చెయ్యండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది మీకు చాలా శక్తిని కలిగింపజేస్తుంది. వీలైనప్పుడల్లా శనికి సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాదులు వీలైనన్ని ఎక్కువగా చేస్తే మీకు అనుకూలత అనేటువంటిది ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గురువు శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. కొంత రవి అర్ధశుభుడిగా, అలాగే కుజుడు కూడా కొంత శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. తులారాశి వారికి మానసికమైనటువంటి కొంత వ్యధ ఈ ఆరంభంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. భూగృహ విషయాలలో చికాకులైతే తప్పకుండా పెరుగుతాయి. నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలకు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. సన్నిహితులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులు సైతం మీకు అనుకూలుగా మారుతారు. వ్యాపారపరంగా కొంత లాభాలైతే ఈ వారాంతంలో కలుగుతాయి. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతల వల్ల మీకు ఉన్నత హోదా అనేటువంటిది కూడా దక్కవచ్చు. కొంత మనశ్శాంతి అనేటువంటిది మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లకు వారాంతంలో లోను అవుతారు. భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి కొంత ప్రేమకు ఏకీభావం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. విలాస వస్తువుల కోసం ధనం ఖర్చు చేయకుండా కొంత సంయమనం పాటిస్తే తులారాశి వారికి కొంత ఆర్థిక పరంగా బాగుండవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మరి తులారాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ పారాయణము, రామరక్షా స్తోత్ర పారాయణం అనేటువంటిది చెయ్యటము, అలాగే జనవరి 22వ తేదీ తప్పకుండా మీరు విశేషంగా శివాలయంలో దీపారాధన అనేటువంటిది చేయండి. దీపాలు వెలిగించండి. రామరక్షా స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణాదులు ఎంత విశేషంగా చేస్తే అంత బాగుంటుంది తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా
శుక్రకేతువులు శుభంగా ఉన్నారు, కొంత బుధుడు శుభంగా ఉన్నాడు, కొంత రవి అర్ధశుభుడిగా ఉన్నాడు. ఇప్పుడు మకరంలోకి వచ్చినటువంటి రవి వృశ్చికానికి కొంత అనుకూలతను కూడా అందజేస్తూ ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంత గ్రహ సంచారం అనేటువంటిది గత వారం కంటే కూడా ఈ వారం అనుకూలంగా ఉండటం అనేటువంటిది కొంత కొన్ని ప్రయత్నాల యందు విజయం అనేటువంటిది మిమ్మల్ని వరించవచ్చు. విద్యార్థుల యొక్క యత్నాలు అనేటువంటివి కలిసి వస్తాయి. మంచి ముందు ప్రయత్నం అనేటువంటిది నెరవేరుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ వివాదాల నుంచి కూడా గట్టెక్కుతారు. కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. వాహన యోగం అనేటువంటిది బాగుంది. వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా కొంత గురు శుక్ర శనివారాల్లో సంతోషకరమైనటువంటి సమాచారం అందవచ్చు. గత అనుభవాలు అనేటువంటివి రాజకీయ నాయకులకు ఎంతో మేలు చేస్తాయి. నూతన ప్రయాణములకు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాదులకు కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారాంతంలో కొంత శుభయోగాలు కలగబోతూ ఉన్నాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవభక్తిని పెంచుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ వారం కూడా యోగదాయకంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం 12 సార్లు చేయటం అనేటువంటిది కొంత మంచి ఫలితములను, అలాగే 22వ తేదీ మీ ఇంట్లో దీపారాధన చేసి శివసహస్రనామ స్తోత్ర పారాయణము, రామరక్షా స్తోత్ర పారాయణం అనేటువంటిది చేయండి. 21వ తేదీ ఏకాదశిని ఆదివారం నాడు ఖచ్చితంగా మీరు ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా గురు శుక్ర శనులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, కుజుడు అలాగే బుధుడు కొంత అర్ధశుభుడిగా ఫలితాలైతే ఇవ్వబోతూ ఉన్నారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులైతే ధనుస్సు రాశి వారికి బాగానే పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయంతో పాటుగా కొంత పేరు గుర్తింపు అనేటువంటిది కూడా లభించవచ్చు. ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వృత్తిపరంగా కొంత అనుకూలత పెరుగుతుంది. అలాగే అదనపు ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. కొన్ని సమస్యలు తీరుతాయి, ఊరట చెందుతారు. ఆరోగ్యం అనేటువంటిది కుదుట పడుతుంది. అలాగే నిరుద్యోగులైనటువంటి వారికి ఇంటర్వ్యూలు, కాల్ లెటర్స్ అనేటువంటివి ఈ వారాంతంలో అందే ఆస్కారం ఉంది. భూములు, వాహనాలు అనేటువంటివి కొనుగోలు చేయవచ్చు. విద్యా, కళా, సారస్వత విషయాలలో విద్యార్థులకు మంచి ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. వైజ్ఞానిక, ఆధ్యాత్మిక చర్చల్లో చాలా వరకు కూడా పాల్గొంటారు. రాజకీయ వర్గాల యత్నాలకు కొంత కలిసి వచ్చేటువంటి సమయం కాబట్టి పదవి ప్రాప్తి అనేటువంటిది మిమ్మల్ని వరించవచ్చు. బంధువులతో తగాదాలు లేకుండా జాగ్రత్త పడండి. గురు శుక్రవారాల్లో స్వల్ప అనారోగ్యం అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా జనవరి 22వ తేదీ ద్వాదశి రోజున ఎవరికైనా ఒకరికి కడుపు నిండుగా అన్నదానం చేసి ఆ రోజు సాయంత్రం రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా ఒక 12 దీపాలు శివాలయంలో వెలిగించటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా మీకు నెరవేరుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంతా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. అలాగే కొంత రవి, అలాగే కుజుడు, బుధుడు కూడా అర్ధశుభులుగా కొంత యోగదాయకమైనటువంటి ఫలితములనైతే ఇవ్వబోతున్నారు మకర రాశి వారికి. తీర్థయాత్రలు, దైవీ సంబంధమైన కార్యక్రమాలు చేయటానికి ఈ వారం కలిసి వస్తుంది. ధనాభివృద్ధి కోసం కష్టపడకండి. ఎంత ప్రయత్నం చేసినా ధనం అనేటువంటిది మీకు ఎక్కువగా మిగలకపోవచ్చు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి నూతన ఉత్సాహంతో పాటుగా కొంత ప్రయత్నాలు కూడా బాగానే ఫలిస్తాయి. నిరుద్యోగుల యొక్క యత్నాలు అనేటువంటివి అనుకూలించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో మంచి అనుభవాలను, గత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కాంట్రాక్టులు అయితే చేజిక్కించుకుంటారు. ఆరోగ్య సమస్యలే కొంత కాస్త చికాకును మీకు తెప్పించవచ్చు. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, కళాకారులకు అనుకోని అవకాశాలు, అలాగే వారం చివరిలో కూడా కొన్ని పనుల్లో అవాంతరాలు అనేటువంటివి తప్పకపోవచ్చు. కొంత భార్యాభర్తల మధ్య
విరోధం అనేటువంటిది ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారముల యందైతే మంచి చెడ్డలు సమానంగా ఉంటాయి. భేదాభిప్రాయాలు మానివేస్తే కొంత కుటుంబ వాతావరణం అనేటువంటిది బాగుంటుంది. ఈ మకర రాశి వారికి, మకర రాశి స్త్రీలకు మంచి బహుమతులు అనేటువంటివి రావచ్చు. మరి మకర రాశి వారు సోమవారం నాడు శివాష్టకము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకము, బుధవారం రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం రోజున వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల దైవభక్తితో పాటు దైవశక్తి అనేటువంటిది కొంత అనుకూలంగా ఉండి మీ అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. వారంలో మీకు ఇష్టం ఉన్నటువంటి ఒక రోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా కేతువు అర్ధశుభుడు, కొంత రవి అలాగే బుధుడు కుజుడు కూడా అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ శుక్రుడు కూడా ఇప్పుడు మీకు శుభమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కుంభరాశి వారికి ఆదాయం అయితే అనుకున్నట్టుగానే బాగానే ఉంటుంది. అనుకున్న ఆదాయం అనేటువంటిది సమకూరుతుంది. అలాగే క్రీడలపైన కళలపైన విద్యార్థులకు ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది. అలాగే కొంత ఉద్యోగపరంగా దర్యాప్తు, విచారణలు, ఎంక్వైరీలు మొదలైనటువంటివి మీ మీద ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ ఏదైతే ఉందో నిరుద్యోగులకు అది కలిసి వస్తుంది. కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు అయితే కొంటారు. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు. వార ప్రారంభంలో దూర ప్రయాణాలు అనేటువంటివి కొంత మీకు ఇబ్బంది పెట్టవచ్చు. కోర్టు వ్యవహారాదులు కొంత అనుకూలంగా లేకపోవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. స్త్రీ సౌఖ్యం, మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. కుంభరాశి వారికి రాజకీయ నాయకులకు మాత్రము కొంత అనుకూలత లేకపోవచ్చు. మౌనంగా ఉండటం అనేటువంటిది మంచిది. ఇంటిలో ఘర్షణ వాతావరణం లేకుండా సంయమనం పాటించడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన. కుంభరాశి వారు శనివారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటుగా ప్రతిరోజు ఉదయమే విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే బిల్వదళములతో శివుడికి ప్రతిరోజు సంధ్యాకాలంలో శివ సహస్రనామంతో ఆరాధన చెయ్యండి. ఈ రెండింటి యొక్క ఆరాధన వల్ల మీ సమస్యలన్నీ కూడా తొందరగా తీరవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా రవి, బుధ, గురు, కేతువులైతే శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు, కొంత కుజుడు అర్ధశుభుడు, అలాగే శుక్రుడు కూడా కొంత అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. మీనరాశి వారికి ఏ పని చేపట్టినా కూడా అది ముందుకు వెళ్ళకపోవడము కొంత మనస్తాపాన్ని కలిగింపజేస్తుంది. అయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మాత్రం ఏ పని చేపట్టినా పూర్తి చేసే సత్తా చాటుకుంటారు. ఆస్తి సంబంధమైన వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనేటువంటివి కలిసి వస్తాయి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటం వల్ల రాజకీయ నాయకులకు భవిష్యత్తు మీద భరోసా అనేటువంటిది ఏర్పడుతుంది. కొంత గౌరవ పురస్కారములు లోపించటం వల్ల స్త్రీలు ఇబ్బంది పడవచ్చు. ఉద్యోగ వర్గాలకు పెండింగ్ బాకీలు అనేటువంటివి అందవచ్చు. పారిశ్రామిక వర్గాలకు నూతన వ్యాపారాల పెట్టుబడికి వారాంతంలో బాగానే ఉంది. అయితే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత మిమ్మల్ని చికాకు పెడతాయి. కోర్టు వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా కోరటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. అయితే ఇక్కడ మీనరాశి స్త్రీలకు మాత్రం ఈ వారమంతా కూడా చాలా విశేషమైనటువంటి యోగాదులు కలగబోతూ ఉన్నాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభ కార్యక్రమాలను మీరు మొదలు పెట్టాలి అనుకుంటే సంబంధాలు వెతకడం మొదలు పెట్టవచ్చు. మరి మీనరాశి వారు గురువారం రోజున దత్త సహస్రనామ స్తోత్ర పారాయణము గానగాపురంలో చేయండి. గానగాపురంలో భిక్షాటన చేసి దత్తాత్రేయ ప్రసాదం స్వీకరించటం వల్ల కొంత శక్తి అనేటువంటిది మీకు పెరుగుతుంది. అలాగే శనివారం రోజున విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా శివ సహస్రనామం కూడా
ఈ రావి చెట్టు కింద కూర్చొని చేయడం వల్ల అనుకూలత పెరుగుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా కొంత గ్రాసాన్ని తినిపిస్తే మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఏ వ్యక్తులైనా సరే ఫలితాల కోసం ఇంకా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారికి, వ్యక్తిగత జాతకాలు చెప్పించుకోవాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడే అవకాశం అనేటువంటిదైతే ప్రస్తుతానికి కొంత ఉన్నది. ఆ ప్రయత్నం చేయండి. ఫోన్ చేసేటువంటి వారు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే ఫోన్ చేయవలసిందిగా సూచన. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, ధర్మ సందేహాలు ఏవైనా ఉంటే మాకు కామెంట్ల రూపంలో పెట్టండి. తప్పకుండా మీకు సమాధానం అనేటువంటిది అందించడం జరుగుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.